అండ్ అలానే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేవడమే కిడ్స్ అంటే సాటర్డే చైతన్య బర్త్డే అయిపోయింది కదా, సో సండే అనమాట. సాటర్డే నైట్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు కిడ్స్ అందరూ అండ్ బర్త్డే పార్టీ. అండ్ సండే వచ్చేసి వీళ్ళైతే మంచిగా ఊర్లోకి వెళ్ళిపోయి చింతకాయలు ఉసిరికాయలు అయితే కోసుకొచ్చారు అందరి కోసము. చాలా టేస్టీగా బాగున్నాయి, టేస్ట్ చేశాను. అలానే మీరు ఎంతమందికి చింతకాయలు ఉసిరికాయలు చూడగానే ఊరిలో వస్తాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిద్ది అంటే చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇవన్నీ వచ్చేసి మా ఇంట్లో ఉసిరికాయలు అండ్ చింతకాయలు తీసుకొచ్చారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి, మేము కూడా తిన్నాము. అండ్ అలానే మా కన్నయ్య అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. నోరు పులిపెక్కినా కానీ ఇంకా తింటూనే ఉన్నాడు. మా కన్నయ్య చూసారు గొర్రెంతగా పెట్టించుకున్నాడు. మా మేనకోళ్ళ బర్త్డే సాటర్డే, మా కన్నయ్య అయితే ఏమో లాస్ట్ వీక్ అయింది కదా, అంటే థర్స్డే అయింది. మా కన్నయ్యది సాటర్డేనేమో మా మేనకోడలది. సో వాళ్ళిద్దరు బర్త్డే సెలబ్రేషన్స్ అయిన తర్వాత సండే వచ్చింది కదా ఫ్రెండ్స్ హాలిడే, ఆ రోజైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కిడ్స్ అందరూ మా ఇంట్లోనే ఉన్నారు, మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ అలానే మీకు కూడా ఇవైతే ఇష్టమని నేను అనుకుంటున్నాను. ఇంకా తినని వాళ్ళు ఎవరంటే కామెంట్ చేయండి. మనకి సీజనల్ ఫ్రూట్స్ అని కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, అవి ప్రతి ఒక్కటి తినాలి, టేస్ట్ చేయాలి. ఎందుకంటే వాటిలో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ దొరుకుతాయి అన్నప్పుడు మనం ఖచ్చితంగా తినాలి. అలానే తేగలు, చీతమ్మకాయలు అనేవి సమ్మర్లో వస్తూ ఉంటాయి కదా, తేగలు, ఉసిరికాయలు, చింతకాయలు, ప్రతి ఒక్క ఫ్రూట్లో ఏదో ఒక విటమిన్ ఉంటుంది, మనకు తెలియకుండా మన బాడీలోకి వెళ్తూ ఉంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం ఉసిరికాయలు. వాటిని రకరకాలుగా ఫ్లేవర్స్లో తింటాను, నేను ఉప్పు కారం వేసుకొని తింటాను అట్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.